హాయ్ ఫ్రెండ్స్, సత్యప్రసాద్ టాక్స్ స్వాగతం. ఇటీవల మహిళల మీద అత్యాచారాలు కానీ, దాడులు కానీ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఇవి ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే దొరికితే దొంగ, లేదంటే దొర అన్న సన్నంగా ఇవి కొన్ని మాసిపోతున్నాయి, కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై ఒక వివాదం వచ్చింది. ఆ వివాదంలో నేను ఏ తప్పు చేయలేదని జానీ మాస్టర్ చెప్పడం, గత 4 రోజులుగా జానీ మాస్టర్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, అతను తప్పు చేశాడని కొంతమంది, అతను శిక్షించాలని కొంతమంది జరుగుతున్న నేపథ్యంలో, నిన్న జానీ మాస్టర్‌ని గోవాలో పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి విచారణ జరపడంతో, ఆ విచారణలో పోలీసులు రాసిన రిమాండ్ రిపోర్ట్‌లో నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. ఈ ఈ అంశం 4 రోజుల నుంచి జరుగుతుండగా కొంతమంది ఇండస్ట్రీ మీద రాళ్ళేయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్తుంటే, కొంతమంది ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఇది ఒక ఇండస్ట్రీలోనే కాదు, బయట ప్రపంచంలో కూడా ఇలాగా మహిళలపై లైంగిక దాడులు జరగడం, కొన్ని సమసిపోవడం, కొన్ని బయటకు రావడం జరుగుతున్నాయి. అయితే ఈవేళ పోలీసులు జానీ మాస్టర్‌పై ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్‌లో 2019లోనే ఎవరైతే బాధితురాలు ఉన్నారో, నన్ను లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన బాధితురాలు, ఆమె అసిస్టెంట్‌గా పరిచయం అవ్వడం, 2020లో బొంబాయిలో హోటల్‌లో ఆమెపై తొలిసారి జానీ మాస్టర్ అత్యాచారం చేశారని, అదేవిధంగా అక్కడి నుంచి 4 ఏళ్ల పాటు వరుసగా మేబీ 'పుష్ప' షూటింగ్ సమయంలో కూడా ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడి 4 ఏళ్లుగా ఆమెను లైంగికంగా వేధిస్తూ చేస్తున్నాడనేది రిమాండ్ రిపోర్ట్ సారాంశం. అంతేకాకుండా దీంట్లో జానీ మాస్టర్ భార్య కూడా ఇన్వాల్వ్ అయి ఉందని, ఆ అమ్మాయిని పలుమార్లు బెదిరించడం, ఈ జానీ మాస్టర్‌ని సపోర్ట్ చేయడం కూడా జరిగిందన్నది పూర్తిగా పోలీసులు తన వారి రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరచడం జరిగింది. అలాగే జానీ మాస్టర్‌ని విచారణ అనంతరం రిమాండ్‌కు జైలుకు తరలించారు. అయితే ఇది ఇక కోర్టు పరిధిలోకి పోతుంది కాబట్టి, మన ఈ అంశాల మీద ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. అయినా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎవరైతే నిజంగా నిందితుడైతే జానీ మాస్టర్‌ని శిక్షించొచ్చు. అతను తప్పు చేయకుండా ఉంటే నిర్దోషిగా బయటికి రావచ్చు. కానీ సమాజంలో జరిగే ఇదే ఇండస్ట్రీలో గాని ఇలాంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటే మేలని భావిస్తున్నాం. ఇట్లు మీ సత్యప్రసాద్ టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.